జనసేన కావలి నియోజకవర్గ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ అలహర సుధాకర్ గారి అధ్యక్షతన మండల అధ్యక్షులు, నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొని ఎందరో మహానుభావుల త్యాగానికి చిహ్నంగా నిలిచి మన భారత మాత సంఖ్యలకు విముక్తి కలిగించి భారతీయుల స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా చేసుకొని జెండా వందన కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోఆర్డినేటర్ బాలు పసుపులేటి, రూరల్ అధ్యక్షుడు గుడిపల్లి వెంకయ్య, బోగోలు మండల అధ్యక్షుడు వెంకటేష్, తిరుమల శెట్టి, దగదర్తి మండల అధ్యక్షుడు వెంకట యాదవ్, అధికార ప్రతినిధి రిషికేష్, మస్తాన్, ఆజాం, రూరల్ మండల నాయకులు రాజేష్, మధు సాయివర్ధన్, అగస్టిన్, బోగోల్ మండల నాయకులు సురేష్, కొండలరావు, కాలేబు, ప్రకాష్, దగదర్తి మండల నాయకులు వంశీ, నరేష్, ప్రసాద్, వీర మహిళలు కొప్పుల లక్ష్మి, హెలెన్, లిఖిత, సాహితి, సంధ్య, నాగేశ్వరి, మాధురి తదితర జన సైనికులు పాల్గొన్నారు. వీడియో మొత్తం వీడియో ఫోటోలు కూడా వస్తాయి. ఇంజై మాచల యమునా గంగా జల శిఖరంగా సభ శుభనామే జారే తవ శుభాశిష మారే జారే తవ జయ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్ జై హింద్. పార్టీ డిస్పస్ స్కూల్ డిస్పస్ అంటారు కదా. అందరికీ నమస్కారం. ఈ స్వతంత్ర దినోత్సవం జనసేన పార్టీ కార్యాలయం కావలి నియోజకవర్గంలో జనసేన నాయకులు, జన సైనికులు, అన్ని నియోజకవర్గ మండలాల అందరూ సమక్షంలో పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ 78వ మన స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న శుభ సందర్భం కూడా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఉప ముఖ్యమంత్రిగా గ్రామీణ అభివృద్ది కోసం తీసుకున్న సర్పంచుల కోసం అతను 35 సంవత్సరాల పైబడి చిన్న పంచాయతీలకి 100 రూపాయలు, పెద్ద పంచాయతీలకు 250 ఇచ్చే ప్రదేశాల్లో తను తెరిచి ఏ విధంగా పనికొస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఖర్చులు కూడా రావు అనే ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ఈ సంవత్సరము దేశంలోనే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయము ఎంతో హర్షించదగ్గ విషయము. నిన్న మేము కొన్ని గ్రామ సర్పంచుల దగ్గర కూడా వెళ్లి కలిసి ఇవి కూడా తీసుకుంటే వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా వక్తృత్వ పోటీలు అయితేనేమి, పిల్లలకి భారతదేశం మీద ఉన్న దీన్ని పెంపొందించే విధంగా మన భారతదేశం మీద ఉండే ప్రేమను పెంపొంచే విధంగా వక్తృత్వ పోటీలు పెట్టమని పవన్ కళ్యాణ్ గారు చెప్పి నిర్దేశించిన కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. అదే సమయంలో ఈ రోజు అది 100 రూపాయలు ఇచ్చే దగ్గర 10,000ని, 250 ఇచ్చే దగ్గర 25,000 ఇస్తూ ఈసారి ఎంతో పండగ వాతావరణం ఇచ్చే విధంగా మేము జనసేన పార్టీ తరఫున స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క జనసేన నాయకుడికి, జన సైనికుడికి దేశం తరఫున జై హింద్, జై జనసేన, జై హింద్. అదే సమయంలో ఇక్కడ మాకు ఎంతో చేదుడు వాదుడుగా ఉంటూ ఎంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మొన్న జనసేన క్రియాశీల కార్యకర్తల్లో అత్యధిక సంఖ్యలో మా వీర మహిళ లక్ష్మి గారు మోర్ దెన్ 100 సభ్యత్వం నమోదు చేసినందుకు వారికి ఈ సందర్భంగా ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే సమయంగా ఇక్కడికి విచ్చేసిన వీర మహిళలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన.